తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అసలు సిసలైన వాస్తవాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ. అసలు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంవత్సరం అంటే 365 రోజులు పూర్తయిన పరిస్థితి చూసాం. ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని విభిన్నమైన కథలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈ రోజు నుంచి మీరు ప్రతి ఒక్కటి కూడా గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రంలో జరుగుతున్నది పరిపాలన, రాష్ట్రంలో జరుగుతున్నది దోపిడియా, రాష్ట్రంలో ఏం జరుగుతున్నది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు, తెలంగాణ ప్రాంత ప్రజలే దానికి అంతిమంగా తీర్పు చెప్పాల్సిన అవసరం మీపై ఉంది. ఎందుకంటే రానున్నది స్థానిక సంస్థల సమరం, అంటే గ్రామ పంచాయతీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రచారం హోరుగా నడవబోతుంది. ఇలాంటి పరిస్థితులలో జరగబోయే విపత్తు గురించి కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడి ప్రాంతంలో ఇక్కడి గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తారు. కాబట్టి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న నష్టాలన్నింటినీ కూడా వైఆర్టీవీ మీకు ఎప్పటికప్పుడు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తుంది. దానికంటే ముందు తెలంగాణ ప్రాంత బిడ్డలకు, తెలంగాణ ప్రాంత యోధులకు, తెలంగాణ ప్రాంత ప్రతి తల్లి గర్భం నుంచి ఈ తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టిన ప్రతి యోధుడికి చెప్పేది ఒకటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, దాంతోపాటు లైక్ చేయండి, షేర్ చేయండి. రైట్, రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరికీ బాగా గుర్తుండాలి, లేకపోతే కేసు అవుతుంది. తస్మత్ జాగ్రత్త. ముఖ్యమంత్రి గుర్తున్నారా? తెలియదా? మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తాను. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ తెలవాల్సిన పరిస్థితి ఏంటంటే, ముఖ్యమంత్రి గారు తెలియకపోతే ఇక మళ్ళీ ఆగమైపోతారు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు అనేది కూడా తెలియలేకపోతే మళ్ళీ మీరందరూ కూడా జైలుకు పోవాల్సి వస్తుంది. ఇగో ఈయనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈయన గురించి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే కదా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారండి. యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒక పెద్ద అంశాన్ని కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా పరిపాలనకు సంబంధించి మీరు చూస్తారు, రాష్ట్ర ప్రభుత్వం 365 రోజులు గడిచిపోయింది. వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏంటి, ఎన్నికల తర్వాత జరుగుతున్న పరిణామాలు ఏంటో కూడా మీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇలాంటి పరిస్థితులలో కొన్ని భిన్నమైన కథలు కూడా వస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి 365 రోజులలో తెలంగాణ రాష్ట్రానికి ఏం చేస్తారు, మరి తెలంగాణ రాష్ట్రానికి చేయబోయేది ఏంటి, తెలంగాణ రాష్ట్రం కోసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న పనులు ఏంటి అనేది కూడా మనందరం చర్చించుకుంటారు. సో నేను ఒక ప్రధానమైన ఎజెండాను మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఎవరండి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇగో ఇక్కడ చూడొచ్చు, శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి, యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఒకసారి మీరు ఇక్కడ చూసిరు కదా. సరే, ఇదే అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఒకసారి మాట్లాడాలి. ఈ యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి రాష్ట్రంలో పరిపాలన కాదు, 365 రోజులలో దోపిడీలు, దాడులు, కేసులు, కుట్రలు, కుతంత్రాలతోనే నడిచిందని బీఆర్ఎస్ పార్టీ బలంగా వాదిస్తున్నది. మరి అది నిజమా కాదా అంటే ఇగో ఈ చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇగో మీ అందరికీ గతంలో గుర్తుండే ఉండాలి, నేనే వెంకట్రామన్ని, నేనే పిట్టల దొర్రని, నేనే పగటేసగాని, ఏంది ఇగో ఈ సొక్క ఇక్కడ పై దాకా ఉంటుంది, ఈ సొక్క ఇక్కడ దాకా ఉంటుంది, ఇంత బొట్టు పెడతారు, ఓ పాయింట్ పైకి మలుస్తాడు, ఇంకో పాయింట్ వదిలేస్తాడు, మొత్తం వేషం వేసుకొని వస్తాడు, ఒక కత్తి ఉంటుంది, ఆ నాలుకే కింద పెట్టుకుంటారు, ఏది రెడ్గా మనకు కుంకుమ చల్లుకొని మధ్యాహ్నం పూట 12 గంటల గ్రామాలలోకి వస్తారు. ఇది ఎవరి మనోభావాలు దెబ్బతీస్తే అందుకు కాదు, నేను ఒక కథను చెప్తున్నా, కథలా చూడండి. సో అలాంటి పరిస్థితిని మనం చూస్తాం. దాని తర్వాత రానున్న రోజులలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందుతున్న తరుణంలో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో జరుగుతున్న అంశం ఏంటి అంటే, ఆ తర్వాత కొత్తగా రకరకాలుగా కూడా మన గతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి మనల్ని పూర్తి స్థాయిలో ఆనందింపజేసేది కానీ, బుర్రకథలు కానీ, ఇతరత్ర సంస్కృతి అంతా మెల్లమెల్లగా మరుగున పడుతూ వస్తున్న తరుణంలో కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో వాటన్నింటినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చింది. ఇది మీ అందరికీ తెలుసు. మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం వెలుగులోకి తీసుకొచ్చింది? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం ఏం చేసింది అంటే చెప్తా, వింటారా? ఇగో ఇది రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ ముఠ తయారైంది. తెలంగాణలో రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ ముఠ స్టార్ట్ అయింది. ఈ దోపిడీ ముఠకు సంబంధించి మొత్తం సభ్యుల సంఖ్య 55 మంది అండి. ఇది చాలా క్లియర్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇందులో జర్నలిస్టులు ఉన్నారు, దాంతోపాటు ఆయన అనుచరులు ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు అనేది సూత్రపాత్ర ఏంది అంటే ఇక్కడ భేదాభిప్రాయాలు ఏం లేవు, అందరి లిస్టు బయట పెట్టేదే. దీంట్లో ఏంది అంటే ప్రతి కోణాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్పాలి. 365 రోజులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి యొక్క దోపిడీ ముఠా స్టార్ట్ అయింది.
అంటే తెలంగాణను ఏ విధంగా దోచుకోవాలి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏ విధంగా దోచుకోగలుగుతాం, ఈ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దోపిడీకి జరుగుతున్న ఇతరత్ర అంశాలన్నింటిని కూడా మనం చూస్తాం. సో రేవంత్ రెడ్డి గారి 365 రోజులలో తన టీంకు సంబంధించిన ఒక దోపిడీ ముఠ ప్రారంభమైంది. ఆ దోపిడీ ముఠ ఎంత బిజీగా ఉన్నదంటే మీకు తెలిసి ఈ దేశానికి సంబంధించి రాష్ట్రపతికి కూడా టైము అంతో కొంత గంటో 2 గంటలో రిలాక్సేషన్ ఉంటుంది కావచ్చు, లేకపోతే ఈ దేశ ప్రధానికి ఉంటుంది కావచ్చు, ఈ దేశంలోనే అత్యున్నతమైన సంపన్నులకు కూడా ఎంతో కొంత టైం మిగిలి ఉంటుంది కావచ్చు. కానీ ఈ దోపిడీ ముఠాకు మాత్రం అరక్షణం కూడా టైం లేదట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాలలో ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ ఎలా 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 దోచుకోవడం ఎలా, బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ అనే రోజులు రావడానికి కారణం ఈ దోపిడీ ముఠా అనే కారణం అనేది మీ అందరికీ తెలిసిన విషయం. ఒకసారి ఈ దోపిడీ ముఠాకు సంబంధించి చూడండి. రేవంత్ రెడ్డి యొక్క దోపిడీ ముఠా ఎంత దారుణంగా తయారైందంటే అది డబ్బున్నవాడైనా అధికారమైన విపక్షమైన ఎవడైనా సరే, అది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే బీఆర్ఎస్ పార్టీయా, భారతీయ జనతా పార్టీయా, వైఎస్ఆర్సీపీయా, టీడీపీయా, జనసేననా లేకపోతే ఇతరత్ర కమ్యూనిస్టు సిపిఐ సిపిఎంఎం పార్టీల ఏ పార్టీలతో సంబంధం లేదు. వాడు కోటీశ్వరుడు అయినా పేదవాడైనా వాడి భూమిని ఏ విధంగా గుంజుకోవాలనేది ఈ దోపిడీ మూట మొత్తానికి ప్లాన్ చేసింది. ఆ దోపిడీ మూట ప్లాన్ చేయడంతో రేవంత్ రెడ్డికి ఒక కొత్త పేరు వచ్చింది. రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో దోపిడీ మూట తెలంగాణలో తిరుగుతున్నది. ఈ దోపిడీ మూటకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా మనందరికీ ఇప్పుడు మీకు క్లారిటీగా కూడా వివరించే ప్రయత్నం చేస్తా. ఆ ముఠా సభ్యులు ఎవరు, ఏం కథ అనేది చూద్దాం. ఇగో వసూళ్లలో సీఎం సోదరులు బిజీగా ఉన్నారు. మామూలు బిజీ కాదండి. ఇది సీఎం సోదరులకు సంబంధించి ఎక్కడ ఎంత దొరికితే అంతే, ఎంత పడితే అంతే, అది ఎక్కడైనా కానీ ఆఖరికి దాన్ని ఏమో బురదలేమో మొట్టపిల్లలేమో పడతారని ఒక సామెత ఉంటుంది. అంటే దాన్ని క్లారిటీగా చెప్తే మళ్ళీ అది భూతపదం అయిపోతుంది. అట్లనే వీళ్ళు ఏడ దొరికినా కూడా దాన్ని ఇట్లా ఇగో ఇక్కడ 10 రూపాయలు అంటే దానిలో నీళ్ళు పోసి కడుక్కొని తీసుకునే రకం అయిపోయిందట. అంత దారుణంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఈ పరిణామం ఎంత దోపిడీ అంటే మీరు ఊహించని స్థాయిలో దోపిడీ జరుగుతున్నది. ముఠాగా 6 తిరుగుతున్నారు. కంపెనీలను బెదిరించి వసూళ్ల దందా. ఇవి ఏంది కప్పిపుచ్చే అందుకే తెరపై అనేక అంశాలు. హెగ్డేవార్ను పొడిగించిన రేవంత్ రెడ్డినే అసలు సిసలు ఆర్ఎస్ఎస్ మనిషి. మీడియా చిట్చాట్లో మాజీ మంత్రి కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను. ఒక అట్లా 1, ఒక 2, ఒక 3, ఒక 4, ఒక 5. అంటే నాది 1 వాటా, నాది 2 వాటాలు, నాది 3 వాటాలు, నాది 4 వాటాలు, నాది 5 వాటాలు. ఈ ముఠా సభ్యులు వీళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళా చూడుర్రి. ఈ ముఠా సభ్యులు మళ్ళా దొరకరు మీకు. ఎందుకంటే ముఠా సభ్యులను చాలా క్లియర్గా కూడా చూసుకోవాలి. ఫేసులు మళ్ళీ ఒక్కసారి చూడండి. వీళ్ళు యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన దోపిడీ ముఠా ఇది. ఇందులో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4, నెంబర్ 5. సో మొత్తానికి 5 ముఠా సభ్యులు ఏం చేస్తున్నారంటే తెలంగాణలో పారిశ్రామికవేత్తలను, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేద మధ్యతరగతి ధనవంతుడు అనే ఏ తారతమ్యం లేకుండా వాళ్ళ దగ్గర పోయి పూర్తి స్థాయిలో కూడా దోపిడీకి తెగబడుతున్నదట ఈ ముఠ. మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సైబర్ క్రైమ్ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోలీసు వ్యవస్థ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. మరి ఈ దోపిడీ ముఠాను ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, ఈ దోపిడీ ముఠాను ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారు, ఈ దోపిడీ ముఠాకు నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయలేకపోతున్నాడు, ఈ దోపిడీ ముఠాను ఏం చేయలేకపోతున్నారు అనేది ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా కనబడాలి. ఎందుకు మీకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఇక్కడ నేను చెప్పిన అంశం కాదు, ఇగో ఇక్కడ వార్తలలో చాలా క్లారిటీగా కూడా వచ్చింది. రేవంత్ రెడ్డి దోపిడీ ముఠా అంటూ చాలా క్లారిటీగా కూడా రాసుకొచ్చిన అంశాన్ని చూసారు. ఒక్కసారి దీన్ని చదివే ప్రయత్నం చేద్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపిడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్లో మాట్లాడారు. రేవంత్ సోదరులు తిరుపతి రెడ్డి, కొండలరెడ్డితో పాటు వేం నరేందర్ రెడ్డి, రోహిన్ రెడ్డి, ఇంకొకరు కురేషి, ఏవి రెడ్డిలతో కూడిన అలీబాబా అరడజన్ దొంగల గ్యాంగ్ కంపెనీలను బెదిరిస్తుందని అన్నారు. సంస్థలను బ్లాక్మెయిల్ చేస్తూ వసూళ్లకు తెగబడుతున్నారని చెప్పారు. కబ్జాలు, భూదందాలు, వసూళ్లు, బ్లాక్మెయిల్లు పక్కదారి పట్టించేందుకు అనేక అంశాలను కూడా కాంగ్రెస్ అనవసరంగా తెర మీదకి తీసుకొస్తున్నదని వివరించారు. కొన్ని రోజులుగా కాళేశ్వరం ఫోన్ ట్యాంపరింగ్ పేరుతో టైంపాస్ చేసిందని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకుడు హెగ్డేవార్ను పొడిగించిన రేవంత్ రెడ్డిని అసలు సిసలైన ఆర్ఎస్ఎస్ మనిషి అన్నారు. ఏబీవీపీలో పనిచేసి ఆర్ఎస్ఎస్ ప్రెసిడెంట్ ప్రింటింగ్ ప్రెస్లో కూడా పనిచేస్తుంది రేవంత్ రెడ్డి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ జరుగుతున్న మరో ప్రధానమైన అంశం ఏంటి అంటే రేవంత్ రెడ్డి గ్యాంగులో ఈ దొంగల ముఠా ఉన్నది. ఈ దొంగల ముఠాను మరి పోలీసులు అరెస్టు చేస్తారా లేదా అనేది కేటీఆర్ అయితే చెప్పిండు. ఇది నేను చెప్పిన మాట కాదు, పేపర్ వాళ్ళు చెప్పిన మాట కాదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు చాలా క్లారిటీగా ఏమని చెప్పారంటే
దొంగల ముఠా తిరుగుతూ ఉన్నది. దొంగల ముఠాకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ అరికట్టాల్సిన బాధ్యత ఉంది. ఈ దొంగల ముఠాను మనం ఎక్కడికక్కడ అరికట్టకపోతే చాలా రకాలైన ఇబ్బందులు అయితే ఏర్పడతాయంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం. సో పూర్తి స్థాయిలో అనేక కంపెనీలను దీన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ ఏ విధంగా అరికట్టగలుగుతాడు రేవంత్ రెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఈ దోపిడీ ముఠాకు సంబంధించి ఏమన్నా వీళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే వీళ్ళు ఇట్లనే ఇప్పుడు పట్టణం మీద, తర్వాత జిల్లాల మీద, గ్రామాల మీద, నియోజకవర్గాల మీద, ఇంటింటి మీద మరి దోపిడీ ముఠా ఎట్లా వసూలు చేస్తుంది అనేది కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ మాట నేనంటే తప్పులో పడతా, లేదా తెలంగాణ ప్రాంత బిడ్డలంటే తప్పులో పడతారు. ఒక పార్టీకి సంబంధించి, విపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర అధ్యక్షుడికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. సో పేర్లతో సహా కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మరి ఈ ముఠాకు సంబంధించి నాయకత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి మరి ఎవరు, ఏం కథ, రేవంత్ ముఠాకు సంబంధించిన ఈ టీమును ఎవరు అరెస్టు చేస్తారు, ఎలా అరెస్టు చేస్తారు అనే కథనాన్ని కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మీకు కొంగర్ కలాన్ కానీ, గచ్చిబౌలి కానీ, మాదాపూర్ కానీ, లేకపోతే హైటెక్ సిటీ కానీ, లేకపోతే హిమాయత్ నగర్ కానీ, లేకపోతే హైదరాబాద్ పరిహాక ప్రాంతంలో ఎక్కడైనా విలువైన భూములు కనబడ్డాయా? అది రాష్ట్రానికి సంబంధించి, పరాయి రాష్ట్రానికి సంబంధించిన భూములైనా సరే పూర్తి స్థాయిలో కూడా దోపిడీకి తెగబడుతూ ఉంటారు. సో అలాంటి సంఘటననే ఈ దోపిడీ ముఠా చేస్తున్నదట. ఈ దోపిడీ ముఠా ఎక్కువగా చేసేది ఏందనుకుంటున్నారు? ఒకటి కబ్జాలు చేస్తుంది, రెండు భూదందాలు చేస్తుంది, మూడోది వసూళ్లు చేస్తుంది, బ్లాక్మెయిల్ చేస్తుంది. ఈ విధంగా రకరకాలుగా కూడా ఈ ముఠా తెగబడి ఉన్నది అంటూ కూడా చెప్పిన పరిస్థితి కానీ ఫహీం ఖురేషి కానీ, ఏవి రెడ్డితో కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ, రోహిన్ రెడ్డి కానీ, కొండల రెడ్డి కానీ, తిరుపతి రెడ్డి కానీ. సో పూర్తి స్థాయిలో వీళ్ళు తెలంగాణలో చాలా బిజీగా ఉన్నారు. దోపిడీ ఏ విధంగా చేయాలి, భూ కబ్జాలు ఏ విధంగా చేయాలి, భూదందాలు ఏ విధంగా చేయాలి, వసూలు ఏ విధంగా చేయాలి, బ్లాక్మెయిల్ ఏ విధంగా చేయాలంటూ కూడా ఈ భూదందా ముఠానైతే సిద్ధపడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. తస్మత్ జాగ్రత్త, తెలంగాణలో ముఠా తిరుగుతున్నది. ఆ ముఠాకు సంబంధించి మరి రేవంత్ రెడ్డి దోపిడీ ముఠా అంటూ కూడా ఇక్కడ ట్యాగ్ లైన్ అయితే పెట్టిలు. మరి ఈ ముఠాను ఎవరు పట్టిస్తారు, ఎవరు అరెస్టు చేస్తారు, ఎట్లా ఎంక్వైరీ జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే నా చేతిలో అధికారం ఉంది, నేను ఏదైనా చేసినా నడుస్తుంది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేనే రాజు, నేనే మంత్రి అనే కోణంలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాడు. యనుమల రేవంత్ రెడ్డి ఉన్నాక ఇంకే ఉంటుంది అనే కాడికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి దయచేసి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పరిణామానికి సంబంధించి మీరు ఎలా చూస్తారు అనేది మీ ఇష్టం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి రేవంత్ రెడ్డి యొక్క కుటుంబ సభ్యులు కానీ, రేవంత్ రెడ్డి యొక్క అనుచరులు కానీ భారీగా భూదందాలకు పాల్పడ్డారనేది వాస్తవం. దాంట్లో ఇప్పటికే గచ్చిబౌలిలో ఒక కేసు కూడా నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన వివరాలు కూడా మీ అందరికీ కూడా త్వరలోనే వస్తాయి. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి టీం మరియు వైఎస్ఆర్సీపీ ఎంపీ సుబ్బారెడ్డి మధ్యలో భూ వివాదం అయితే కొనసాగుతుంది. ఇటు రేవంత్ రెడ్డి టీము, ఇటు సుబ్బారెడ్డికి సంబంధించిన టీంలో. దీంట్లో ఒక జర్నలిస్టుకు సంబంధించి 200 కోట్ల భూమి కొండాపూర్లో ఉండడం మీరు ఎప్పుడైనా నమ్ముతారా? నిజంగా సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితులకు సంబంధించి పూర్తి స్థాయిలో గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసు నమోదైంది. మరికొన్ని కేసులు కూడా నమోదు కావాల్సి ఉంది. మరి వాటికి సంబంధించి ఏమైనా ఒప్పందాలకు వస్తారా, ఏం జరుగుతుంది అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు 6 గ్యారెంటీల విషయాన్ని మర్చిపోయి, దాంతోపాటు 420 హామీలను మర్చిపోయి, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక హామీలను పూర్తి స్థాయిలో ఆదమర్చిన తర్వాత మనోళ్ళు చేస్తున్న దందాకు కేర్ ఆఫ్ అడ్రస్. నిజంగా వీళ్ళకి ఒకసారి సెల్యూట్ వేసుకుందామా, వేసుకుందామా మీ ఇష్టం. నేనైతే సెల్యూట్ వేస్తున్నా. ఎందుకంటే అధికారం ఉన్న తర్వాత ఏదైనా చేయొచ్చు. మేము భూదందాలు చేస్తాం, భూ వసూలు చేస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం, ఏది చేసినా మమ్మల్ని అడిగేటోళ్ళే, మేము కబ్జాలు చేస్తామంటూ పూర్తి స్థాయిలో కూడా చెలరేగిపోతున్న ఈ ముఠా నిజంగా తెలంగాణకు సంబంధించి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత మార్గదర్శకంగా ఉంటున్నాడు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటూ తెలంగాణ ప్రాంత బిడ్డలు చెవులు కోరుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిజంగా కూడా కేటీఆర్కు ఎంత ధైర్యం ఉంటే పూర్తి స్థాయిలో ఈ ముచ్చట్లన్నీ బయట పెట్టిండో ఆలోచించు. ఎందుకంటే ఒక పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్కు సంబంధించి దాదాపుగా ఈ ముఠా 5 ముఠాకు సంబంధించి బయట పెట్టిన పరిస్థితి కనబడింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా ఆలోచించారు. మరి ఈ ముఠాకు సంబంధించి ఏం జరుగుతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం కూడా ఉన్నదండి. ఏంది? ఓ అన్న ఇది తిన్నారా, ఓ అన్న ఇది తిన్నారా, ఓ అక్క ఇది తిన్నారా, ఓ తాత ఇది తిన్నారా, ఓ బాబా ఈ ముచ్చట తెలుసా? కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. ఎందుకంటే పరాయి రాష్ట్రం మన పక్కనే ఉన్న పొరుగున రాష్ట్రమైన కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణలో అధికారంలోకి రాబోతుందన్నా
ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఇదన్నీ కూడా మీరందరూ కూడా విన్న విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. సో పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ చర్చలో భాగంగా కర్ణాటకలో ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి ఉచిత బస్సుకు సంబంధించిన పంచాయతీ తలాస్థాయికి చేరింది. అనేక హామీలను కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాటన్నింటినీ కూడా నెరవేర్చలేకపోవడంతో అనేక రకాలుగా కూడా ఇబ్బందుల పాలవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది యావత్తు తెలంగాణ సమాజం కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో కర్ణాటకలో మరొక బాంబు వేలింది. కాంగ్రెస్ అంటే ఖతర్నాక్ అంటే ఇక చూడుని కర్ణాటక ఇక చూడు మళ్ళీ చూడు కర్ణాటక సీఎంకు ఈడీ రులక్. సిద్ధరామయ్యకు చెందిన 300 కోట్ల ఆస్తుల జప్తు. ముడా స్కామ్లో మొదలైన చర్యలు, మనీ లాండరింగ్ అభియోగాలతో అటాచీగా తన భార్యకు ఆస్తులు బదలాయించారని అభియోగాలు. లోకాయుక్త విచారణకు గురువారమే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఈ విచారణ గనక తెలంగాణలో జరిగితే భూ కబ్జాల విషయంలో, భూదందాల విషయంలో, బ్లాక్మెయిల్ల విషయంలో నిజంగా కూడా రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించి విచారణ మొదలైతే మాత్రం వేల కోట్ల రూపాయలు వస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో వేల కోట్ల రూపాయలను దాచింది దందా. సో ఇప్పుడు కర్ణాటకకు సంబంధించి ఏం జరిగింది అంటే, మేము అది కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ స్కీములు ఇవ్వరండి, స్కామ్లే చేస్తారు. ఈ విషయాన్ని చాలా క్లారిటీగా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా కథం, అక్కడ స్కీములు కాదు చేసేది స్కాములు. ఈ స్కామ్లకు సంబంధించి తారాస్థాయిలో దేశవ్యాప్తంగా కూడా చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే కర్ణాటకకు సంబంధించిన సీఎం అయిన సిద్ధరామయ్య సీఎం ఈడీ రులకు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 300 కోట్లకు సంబంధించిన ఆస్తులను జప్తు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనీ లాండరింగ్తో పాటు అభియోగాలను పూర్తి స్థాయిలో కూడా అటాచ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రజలకు పరిపాలన అందించాల్సిన పార్టీ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్కాములు చేస్తున్నారు అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అంటున్నారు తెలంగాణ ప్రాంత బీజేపీ. ఇక కాంగ్రెస్ పార్టీ వస్తే ఏమవుతుందన్నా, స్కీములకు ఇవ్వాల్సింది పోయి స్కాములు చేస్తారు. ఇప్పుడు ఎవరు జేడీ లక్ష్మీనారాయణ ఒక సర్వే చేసిండని, ఆ సర్వేలో భాగంగా మీ అందరికీ తెలిసిన విషయమే కదా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఫైల్ మీకు ముట్టాలన్నా, అంటే ఆ ఫైలు క్లియర్ కావాలన్నా, ఏదైనా సమస్య ఉంటే క్లియర్ కావాలంటే ఏం చేస్తారు? నీకెంత నాకెంత లంచం ఇస్తే కానీ పూర్తి స్థాయిలో చర్చ మొదలవు. ఇప్పుడు తెలంగాణలో కూడా గదే జరుగుతుంది అని చెప్పడానికి ఇది ఒక ప్రధానమైన అంశంగా చూడొచ్చు. సో మొత్తానికి కర్ణాటక సీఎంకి అయితే ఈడీ రులకిచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ ఈడీ తెలంగాణలోకి వచ్చే ముఖ్యమంత్రి అనుచరులకు సంబంధించి, ముఖ్యమంత్రి వాళ్ళ కుటుంబ సభ్యులు, దాంతోపాటు వాళ్ళ యొక్క ముఠాకు సంబంధించి పట్టుకుంటే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా అంటున్నారు కదా. కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చింది, కర్ణాటకలో కాంగ్రెస్ వచ్చిందంటే కర్ణాటకలో కాంగ్రెస్ స్కాములు చేస్తుంది, స్కీములు కాదు, స్కాములు చేస్తున్నది. కాబట్టి తెలంగాణలో కూడా మరి గదే స్కాములు చేస్తారా, స్కీములు చేస్తారా అనేది ఇప్పటికే తెలంగాణ ప్రాంత బిడ్డలకు అర్థమైపోయింది. రానున్న రోజులలో పూర్తి స్థాయిలో కూడా ఇంకింత కూడా అర్థమవుతుంది అంటూ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి చూద్దాం. మన ముఖ్యమంత్రి తెలుసు కదా అండి, యనుమల రేవంత్ రెడ్డి గారు. ఇక మన ముఖ్యమంత్రిజీ సింగపూర్లో సీఎం రేవంత్ పర్యటన, విదేశాంగ శాఖ మంత్రితో సమావేశం. సింగపూర్లో ఐటీఈని సందర్శించిన బృందం ఐటీఈతో స్కిల్ యూనివర్సిటీ ఎంఓయూ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఇక్కడ ఎంఓయూ అయితే అయింది, కాదంటే ఈ సింగపూర్ పర్యటనకు సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కొన్ని విషయాలు రావాల్సి ఉంది. సింగపూర్ పర్యటన నిజంగా తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసమేనా, తెలంగాణ ప్రాంత ప్రజల మనుగడ కోసమేనా, తెలంగాణ ప్రాంతంలో పూర్తి స్థాయిలో కూడా స్కిల్ యూనివర్సిటీ అని చెప్పి ఇతరత్ర యూనివర్సిటీలు అని చెప్తున్నారు. ఆ నిధులని, ఆ ఎంఓయూలు అన్నీ కూడా నిజంగా నిజాయితీ నిబద్ధతతో చట్ట ప్రకారమే నడుస్తున్నాయా, లేకపోతే దాని వెనక ఏమైనా కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ అండి ఇది. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన పోయిన మొదటి విదేశీ పర్యటనకు సంబంధించి ఆల్రెడీ అప్పటికి దావోసు, డల్లాసు, ఈల్లాసు, అల్లాసు, ఎల్లాసు అన్నీ కూడా బట్టబయలైపోయినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అభాసుపాలైన పరిస్థితి కనబడుతుంది. మరి ఈసారి పర్యటన పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డల కోసమేనా, తెలంగాణ ప్రాంత ప్రజల కోసమేనా అనేది కూడా మనమైతే వేచి చూడాలి. సో ఫైనల్గా ఈ సింగపూర్ పర్యటన అనేది తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారా లేదా అనేది కూడా మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం, రేషన్ కార్డు దేనికోసం అసలు? నిజంగా వైట్ రేషన్ కార్డు, దాంతోపాటు ఇంకో రేషన్ కార్డు అంటూ రకరకాల పేరు చెప్తారు. రేషన్ కార్డు వల్ల ఏంది అంటే, మేము ఆర్థికంగా లేము, పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం, మేము ప్రభుత్వం ఇచ్చే 2 రూపాయల బియ్యం కావచ్చు, ఇతరత్ర సరుకులు కావచ్చు, ఆ సరుకులన్నీ తెచ్చుకుంటాం. దాంతోపాటు మా నిత్యావసరాలకు సంబంధించి ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో మాకు అందిస్తుంది ఉచితాల కింద. మేము ప్రభుత్వం మీద ఆధారపడి మా యొక్క అంటే పూర్తి స్థాయిలో కనీసం మా జీవితాన్ని బతకడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది అనేది ఈ రేషన్ కార్డు యొక్క సారాంశం అని కొంత బుక్లో చదివాను. అయితే ఒకసారి ఇది చూద్దాం. కాంగ్రెస్ పార్టీ ఒకసారి మీరందరూ కూడా చూడాలి.
కాంగ్రెస్ వాళ్ళకే కొత్త రేషన్ కార్డులు అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? ఒకసారి మనం చర్చించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఓటేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? మరి భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎందుకు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నట్టు? ఇక్కడ రాజ్యాంగం నడుస్తున్నది అనేది పచ్చి అబద్ధమా? కేవలం పేపర్లకు మాత్రమే పరిమితం అయిపోయింది కానీ పరిపాలన వ్యవస్థ అలాంటిది లేదు అనుకోవచ్చా? ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మరి ఇక్కడ రేషన్ కార్డు అనే ఎపిసోడ్ యావత్తు తెలంగాణ సమాజానికి ఎవరైతే పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా దాంతోపాటు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి వాళ్ళకు భరోసానిస్తూ ఒక రేషన్ కార్డు అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని ఒక స్కీమ్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డులో కూడా కాంగ్రెస్ కార్యకర్తలకి అంటే మరి సపరేట్గా తెలంగాణలో మాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యం, ఇక్కడ కాంగ్రెస్ పరిపాలన మాత్రమే ఉంటుంది, ఇక కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే వస్తాయని చెప్తే అయిపోతుంది కదా. ఈ పంచాయతీ అంతెందుకు? ఈ పంచాయతీ అంతెందుకు అంటున్నా. అరే కాంగ్రెస్ కార్యకర్తలు ఇచ్చలేదు భయ, అందరికీ ఇవ్వాలి. కాంగ్రెస్ కార్యకర్తలు అంటే వాళ్ళు ఒక్కరే ఈ తెలంగాణలో జీవిస్తున్నారా? వాళ్ళకు ఒక్కరికే ఇక్కడ జీవించే హక్కు ఉన్నదా? వారికి ఒక్కరికే ఇక్కడ రాజ్యాంగం ఉన్నదా? వాళ్ళకు ఒక్కరికే చట్టాలు ఉన్నాయా? ప్రతి ఒక్కరు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా పూర్తి స్థాయిలో అందరికీ ఉండాలి కదా. జాబితాలో పేరు లేని పేదోళ్ళు, నిరుపేదలకు దక్కని చోటు, భూములు ఉన్నలకు ఫస్ట్ ప్రియారిటీ, దగ్గరుండి లిస్టులో పేర్లు రాయించుకున్న కాంగ్రెస్ లీడర్లు, సర్వేలో వందలాది మంది దరఖాస్తు, ఊరికి కేవలం 30 మందితోనే జాబితా, తూతూ మంత్రంగానే రేషన్ కార్డులు, జాబితా చూసి కంగు తిన్న జనం, తూతూ మంత్రంగానే తూతూ మంత్రంతో నుమ్మకాయ మంత్రం అనే ఏదో అంటారు కదా, గట్లనే మారిపోయింది. ఇక్కడ ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో పూర్తి స్థాయిలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ 365 రోజులలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఎక్కువ లాభం చేకూరుతున్నది అనేది వాస్తవం. అంటే ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ విభేదాలు లేకుండా, కార్యకర్తలు ఇది తేడాలు లేకుండా అందరికీ సమానంగా కూడా పథకాలను అందించాల్సిందే పోయి ఈరోజు కాంగ్రెస్ పక్షపాతికంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముద్రేసుకున్న పరిస్థితి కనబడుతుంది. చూడురి ఒకసారి, ఊరించి ఊసురు అనిపించినట్లే ఉన్నది కొత్త రేషన్ కార్డుల పరిస్థితి. కార్డులున్న వాళ్ళందరికీ కార్డులు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమగ్ర కుటుంబ సర్వే పేరుతో రేషన్ కార్డులు లేని వాళ్ళు వందలాది మంది కూడా దరఖాస్తులు చేసుకుంటే కేవలం 30 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంటుంది. పైగా ఆ కార్డులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భూస్వాములే అర్హులుగా గుర్తించినట్లుగా ఊళ్ళోని జనం మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఆయన తీర్చుడేందుకు సపరేక ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే తెల్ల రేషన్ కార్డులు ఇవ్వబడును, ఆ నోటిఫికేషన్ ఇచ్చుకోరా రేవంత్ రెడ్డి గారు. మా కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మేము ఇస్తాం, నిజంగా పేదలకు, మధ్యతరగతి బిడ్డలకు, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన మా బీసీ బిడ్డలకు, అగ్రవర్ణాలున్న పేదలకు వీళ్ళందరికీ ఇస్తామనేది అవసరం లేదు. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మాత్రమే రేషన్ కార్డులు ఇస్తామని చెప్పుకుంటే అయిపోతుంది కదా. ఈ చర్చ అంత ఎందుకు అంటున్నా? ఈ చర్చ అంత ఎందుకు? దేనికోసం ఈ చర్చ అంతా? ఈ చర్చ దేనికోసం అంటున్నా? అవసరం లేదు కదా. కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే మేము రేషన్ కార్డులు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే రేషన్ కార్డులు తీసుకుర్రి అని చెప్తే అయిపోతుంది కదా. ఇంతకంటే ఇంకేముంటుంది ఘోరం అంటున్నా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు మళ్ళీ ఆలోచించాలి. ఇక ముఖ్యమంత్రి గారు ఇక మళ్ళా ఏంది మేము ఊరికి 30 ఇచ్చినాం అని చెప్తున్నారు కదా. ఊరికి ఓన్లీ 30 మందితోనే అయిపోతుందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అదే విపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఇయ్యలే రాబందు లెక్క, గద్దల లెక్క, లేకపోతే పిచ్చికుక్క లెక్క, బొచ్చుకుక్క లెక్క ఒక్క ఆరోపణనా? ఎన్ని ఊరకుక్కల కంటే అధ్వానంగా కూడా మురిగిర్రు అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇప్పటికీ వాదిస్తున్నారు కదా. ఇది నేను చెప్తున్న మాట కాదు, తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటున్నారు, ప్రజలు అంటున్నారు. మరి ఆనాడు మీరు చెప్పిన మాటలు ఈరోజు ఎందుకు నెరవేర్చలేరు? కేవలం మీ స్వార్థపూరిత కుటీల రాజకీయాల కోసం మాత్రమే ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నారు. మరి దీనికి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఏం సమాధానం చెప్తుంది అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ? ఇంతకంటే దారుణం ఇంకేముంటుందండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? ఇక రేషన్ కార్డు అన్నా మీకు రేషన్ కార్డు వస్తుంది, రేషన్ కార్డు వీళ్ళు ఇస్తారు. కేవలం ఏంది అంటే దోసుకో కాంగ్రెస్ పార్టీ అంచనా ఇట్లా అయిపోయింది తెలంగాణ. ఇంత మించి ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు, ఈ తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం, ఇక్కడ ప్రాంత బిడ్డల కోసం మాత్రం ఏం చేస్తలేదు. నేను చెప్తున్నా కదా, రేవంత్ తప్పిదారి సీఎం అయ్యిండు, ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు, ఇచ్చిన హామీలే దిక్కులేదు, ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారు రేవంత్ రెడ్డికి డీకే అరుణ కౌంటర్. నిజంగా కూడా రేవంత్ రెడ్డికి కరెక్ట్ పర్సన్ అండి మా డీకే అరుణక్క, నిజంగా చెప్తున్నా. ఈ అరుణక్క మాట్లాడితే నిజంగా విపక్షంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కానప్పటి నుంచి అబ్బబ్బబ్బా రేవంత్ రెడ్డిని ఓ ఆట ఆడేస్తున్నది. రేవంత్ రెడ్డికి సంబంధించి కరెక్ట్గా అడుగుతున్నది. నిజంగా
తెలంగాణ ఆడబిడ్డ రోషన్ చూపెడుతున్నది డీకే అరుణ. నేనేమంటున్నా అంటే డీకే అరుణ ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనా లేకపోతే వాళ్ళ ఉమ్మడి జిల్లాకు వస్తున్నాం పాలమూరు బిడ్డ అయినప్పటికీ కూడా నువ్వు ఏం చేస్తున్నావు భయ్, నువ్వు ఏం చేసినావు, ఢిల్లీలో పోయి ఓట్లు అడుగుతున్నావు, ఇక్కడ దిక్కు దివాన లేని పరిస్థితి ఏంది అని అడుగుతుంది. నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ అట అయిందా? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు పెట్టుబడి సాయం అయిందా? రైతులకు సంబంధించి రైతు బీమా వస్తున్నదా? మీకు 6 గ్యారెంటీలు నెరవేరినాయా? 13 అంశాలు నెరవేరినాయా? 420 హామీలు నెరవేరినాయా? 12 నెలలు అయిపోయింది. ఏం మొహం పెట్టుకొని పోతాడని ముఖ్యమంత్రి? ఢిల్లీలో పూర్తి స్థాయిలో మా బాధ్యత నాదా? ఎట్ల రాయిది అన్నాడ, కుట్ల రాయిది అన్నాడు, ఎట్ల రాయిది ఇస్తా అంటే గిట్లనే ఉంటుంది అంటారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. ఏం మొహం పెట్టుకొని పోతారో నాకు అర్థం కాదు. అరే నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయరా నాయన అంటే చేయడు. ఇక ఇలా మధ్యాహ్నం ఒకటింటికేమో కాంగ్రెస్కు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ మూకుమ్మడిగా పోయి ప్రెస్ మీట్లు పెడుతుర్రట వాళ్ళ కాంగ్రెస్ భవన్లో. ఏం చేద్దామని నాకు అర్థం కాదు. నాకు అర్థం కాని విషయం అంటే ఏం చేద్దామని, తెలంగాణలో మీరు ఇచ్చింది ఏంది, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చేసింది ఏంది, మీరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేస్తున్నారు, ఎవరి కోసం, మీ స్వార్థ కుటిల రాజకీయాల కోసం కాకపోతే మీరు హామీలు నెరవేర్చిల్లా. అన్నా మేము అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న గిట్ల పోయి గట్ల తెచ్చుకోరు రుణమాఫీ అన్నారు. దాంతోపాటు ఏం చెప్పారు, 100 రోజులలో హామీలన్నీ అమలు చేస్తామన్నారు. కొడుగుడు మీద ఈకలు విక్తున్నారా? మరి చేక గుడ్డిగుర్రానికి ఏమైనా పనులు తోముతున్నారా? ఏం చేస్తున్నారు అంటున్నా నేను. ఏం చేస్తున్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఇచ్చిన హామీల సంగతి ఏంటి? తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం మీరు చేసింది ఏంది అంటున్నా. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుందా? తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాలా దయచేసి. వీళ్ళు కనీసం ఇక్కడ విపక్షమైన బీజేపీకి సంబంధించిన డీకే అరుణ అడిగినా కరెక్టే అడుగుతున్నది కదా, తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసమే కదా. ఏదో తప్పుదారిన సీఎం అయ్యింది తప్ప నిజంగా కూడా ముఖ్యమంత్రి అవుతాడు అని రేవంత్ రెడ్డికి ఎప్పటిదాకా తెలియదు తెలుసా? వాళ్ళ ఇంటికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొత్తం వచ్చి డీజీపీ వచ్చి బొకే ఇచ్చేదాకా ఆయన ముఖ్యమంత్రి అవుతాడు అని తెలియదు. నిజం ఇది. మీరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. నేను చెప్తున్నా కదా, ముఖ్యమంత్రి అవుతాడని ఆ క్షణం దాకా లేదు. అది బీఆర్ఎస్ స్వయంకృత అపరాధం లే. నేను చెప్తున్నా బీఆర్ఎస్ పార్టీకి స్వయంకృత అపరాధం వల్ల ఓడిపోయారు వాళ్ళు. వాళ్ళ స్వయంకృత అపరాధం. వీళ్ళు గెలిచిళ్ళు అంటే మా ప్రశ్నించే వాళ్ళ వల్ల ఈయన గెలిచిండు, అంతకుమించి ఈయన చేసింది ఏమీ లేదు, ఏం కాదు కూడా. ఇగో కేసీఆర్ పోరాట ఫలితమే ట్రిబ్యునల్ తీర్పు. ఉత్తమ్ కుమార్ రెడ్డివి అర్థం లేని మాటలు. పంటలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత మీదే. ప్రాజెక్టులు పూర్తికి ప్రణాళికతో పనిచేయండి. ప్రభుత్వానికి హరీష్ రావు సూచన. హరీష్ అన్న సూచన చేసినా విమర్శించినా ప్రభుత్వం బలంగా ఉండాలనే కదా. కాంగ్రెస్ పార్టీ 2028 వరకు అధికారంలో ఉండాలి. కాంగ్రెస్ పార్టీ రుచి వాసన ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి. వాస్తవంగా తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం పనిచేసేటోళ్ళు ఎవరు, లేదా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో ఈ ప్రజల అభివృద్ధి కోసం పనిచేసేటోళ్ళు ఎవరు, వాస్తవాలు తెలిసిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పనిచేసిందా, కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి వెళ్ళి జీ హుజూర్ అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ ఢిల్లీకి వెళ్ళి జీ హుజూర్ అనలేదే. తెలంగాణ ప్రాంత ప్రయోజనాల కోసం అనేక రకాలుగా పోరాటం చేసిందే. ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు బీజేపీ అనేక రకాలుగా కుట్రలు చేసిందే. ఈ పార్టీని బీఆర్ఎస్ పార్టీని అస్థిరపరిచేందుకు ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ కూడా అనేక రకాలుగా కుట్రలు చేసిందే. వాటన్నింటిని కొని కలబడి నిలబడి గెలిచిన పార్టీ కదా బీఆర్ఎస్ పార్టీ. మరి ఆ పార్టీకి సంబంధించిన 10 సంవత్సరాల మాజీ మంత్రిగా ఉన్న హరీష్ రావు ఏం చెప్తున్నాడు? వ్యవసాయ శాఖకు సంబంధించిన సూచనలు సలహాలు ఇస్తున్నారు. కనీసం అది కూడా తీసుకోలేకపోతే ఎట్లా అండి? ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. కనీసం సలహాలు సూచనలు కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటే దేనికోసము అన్నట్టు ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. సింగపూర్ పర్యటనమైనా దావోస్ పర్యటనమైనా దేనికోసం అంటే మీ అధికారం ఉన్నది కదా అని ఇష్టం ఉన్నట్టుగా దాచుకున్నాడు దోపిడీ చేస్తే 2028లో మళ్ళా గక్కాల్సిందే కదా, వడ్డీతో సహా. ఏది మిత్తి బారు మిత్తి అన్ని వడ్డీలు కలిపి మళ్ళీ గక్కిస్తారు కదా. తెలంగాణ ప్రాంత బిడ్డలు ఏం ఉత్తోళ్ళు కాదు, సావజావద వీళ్లకు. తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే రోషం పౌరుషం కలిగిన వాళ్ళు. ఇక్కడ ప్రాంత బిడ్డలు ఎట్లా అంటే తన వాళ్ళ కోసం ప్రాణం వదలడు, ఈ రాష్ట్రం కోసం ఎంత దూరమైన ప్రయత్నం చేస్తాడు. ఏందో అట వీళ్ళట పూర్తి స్థాయిలో హరీష్ రావు కనీసం సలహాలు ఇచ్చినా కూడా దాన్ని తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. ఇంకేం చేద్దామండి? ఇక నిన్న కేటీఆర్ రైతు రణబేరి వెచ్చిండని. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన రైతు ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు రుణమాఫీ కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్న మహిళా రైతు చెన్నమ్మ. ఈ అవ్వ ఏం చెప్తున్నదంటే కేసీఆరే పింఛన్ ఇచ్చాడు, కేసీఆరే రైతు బంధు ఇచ్చిండు, కేసీఆరే 24 గంటల కరెంట్ ఇచ్చిండు, కేసీఆరే నీళ్ళు ఇచ్చిండని ఈ అవ్వ చెప్తున్నది. ఈ మాట మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఇంటే కనుక పాపం ఎంత ఫీల్ అవుతాడో ఏమో. గ్యారంటీలపై గల్లా పట్టుదాం.
54,000 లోన్ మాఫీ కాలేదు, గ్యాస్ సబ్సిడీ ఇయ్యలేకపోయా, రైతు బంధు రాలేకపోయా, మోసపోయిన మళ్ళీ కేసీఆర్ వస్తేనే పేదలకు మేలు. శంషాబాద్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జిల్లా షాబాద్కు సంబంధించి రైతు ధర్నాలో కేటీఆర్తో చెన్నమ్మ ఆవేదన అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. కాంగ్రెస్లో నిలదీద్దాం ప్రజలకు కేటీఆర్ పిలుపు. నాడు నాట్లప్పుడు నేడు ఓట్లప్పుడు రైతు బంధు, తెలంగాణలో గ్యారంటీలు అన్నీ కూడా అమలు చేశామని ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి చెప్పడం పెద్ద జోకు. తెలంగాణను ఉద్ధరించలేనోడు ఢిల్లీని ఉద్ధరిస్తాడా? సీఎం అబద్ధాలపై ఆడబిడ్డలు భగ్గుమంటున్నారు. రైతు భరోసా 15,000 ఇచ్చేదాకా వదిలిపెట్టాం. ఆ నియోజకవర్గాలలో త్వరలోనే ఉప ఎన్నికలు. రైతు ధర్నాలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా చూడొచ్చు. 1/2 డజన్ దొంగల రేవంత్ ముఠ భూదందాలు చేస్తూ కోట్లు కొల్లగొడుతున్నాడు. హెగ్డే వార్ను నోరారా పొడిగిడిన రేవంత్ సిసలైన ఆర్ఎస్ఎస్ వాది. బ్లాక్మెయిల్కు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్ అంటూ కూడా చూడొచ్చు. బ్లాక్మెయిల్కు ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్. నేనేమంటున్నానంటే ఇక్కడ 6 గ్యారంటీల ఎపిసోడ్ ఉన్నది. దాంతోపాటుగా 6 గ్యారంటీలు 12-13 అంశాలు, దాంతోపాటు 420 హామీలు. వీటన్నింటినీ కూడా వీళ్ళు నెరవేరుస్తారా? నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేరు కాబట్టే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అటు ఇటు కానీ ఏదంటే టాపిక్ డైవర్షన్, అటెన్షన్ డైవర్షన్ చేస్తూ ఉన్నారు. ఇవాళ పలానా అరెస్ట్ చేయాలి, రేపు ఇంకోని మీద కేసు పెట్టాలి, రేపు ఇంకోని మీద ఇంకోని మీద ఇట్లా ఏంది అంటే ఒకరి మీద పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తూ రకరకాలుగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, తెలంగాణ ప్రాంత బిడ్డలకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అన్యాయం, దోపిడీ, దుర్మార్గమే అయిపోయింది అనేది ప్రజలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ ఏంది తెలంగాణలో గ్యారంటీలన్నీ అమలు చేస్తున్నామని ఢిల్లీ పోయి ఏతుల ముచ్చట్లు చెప్తున్నాడు. మా ఏతులు ఎంకడు అని ప్రజలు అంటున్నారు. మరి ఆ ఏతులు ఎంకడు ఎవరు, ఏం కథ అనేది మనకు కూడా తెలియదు. తెలిసినాక మనం మాట్లాడుకుందాం. సో మొత్తానికి నిన్న వీళ్ళది రైతుకు సంబంధించిన ధర్నా మాత్రం బ్రాండ్ సక్సెస్ అయిపోయింది. కేటీఆర్ రాకతోని పూర్తి స్థాయిలో కూడా ఏదైతే రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన సభ సక్సెస్ అయింది. ఎందుకు అంటే రైతులు ఆగ్రహ ఆవేశాలతో ఉన్నారు. అరే 365 రోజులు అయిందిరా సన్నాసి, ఇంకెప్పుడు నెరవేరుస్తారు అన్నారు. అరే 365 రోజులు అయిపోయిందిరా నాయన, ఇంకేం చేస్తున్నారు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు? మీ ప్రభుత్వం వచ్చి ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంత బిడ్డలకు ప్రాజెక్టు కట్టిందా? ఏం చేసింది? 134,000 కోట్లు ఏం చేసిర్రు అని అడుగుతున్నారు అక్కడి ప్రజలు. దీనన్నిటికీ సమాధానం చెప్పలేక మళ్ళీ మనోడు గిరీటన అని పోతున్నాడు. ఇక కాళేశ్వరాన్ని కాటగలిపింది. నీటి కుట్రలు మళ్లీ మొదలు. ప్రాణహితకు నీళ్లు ఎత్తుకపోవడే ఎత్తుగడ. 80,000 కోట్ల జీబీ లీక్. మర్మం ఇదేనా? ఏడాదిలో 300 రోజులు ప్రాణహిత నది నీటి ప్రవాహం. ఇంద్రావతిలోని ఇంచుమించుగా అదే స్థాయిలో నీళ్లు. గోదావరి జలాలలో సింహభాగం ఈ 2 నదులదే. ఆ జలాలను చెరబట్టడమే లక్ష్యంగా ఏపీ అడుగులు. జీబీ లింకుకు అత్యధికంగా రోజులు నీళ్ళు అందేలా పథక రచన. ఉమ్మడి రాష్ట్రంలోనూ గోదావరి జలాలపై ఇవే కుట్రలు. దిగువకు నీళ్లు ఆగకుండా ప్రాజెక్టులకు వచ్చిన నాటి పాలకులు కుట్రను ఛేదించి కేసీఆర్ విజన్. ప్రాజెక్టులు రీడిజైన్. నీళ్లున్న చోటే కాళేశ్వరం, సమ్మక్క సారలమ్మ, సీతమ్మ సాగర్. జీబీ లింకు నేపథ్యంలో కాళేశ్వరాన్ని బలిపెట్టే కుయుక్తులు. ఒక్క పిల్లర్ కుంగితే ప్రాజెక్టు పైన కత్తి గట్టడం. అందుకైనా కేంద్ర వత్తాసు పైన నిపుణుల అనుమానాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఏంది అంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం మొదలైందే నీళ్లు నిధులు నియామకాల కోసం. దాంట్లో భాగంగా నీళ్ల మీద మళ్ళొక్కసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ మళ్ళొక్కసారి ప్రాజెక్టుల మీద కుట్రలు వండుతున్నారు, కుతంత్రాలు చేస్తున్నారు, ఆగమాగం చేస్తున్నారు. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడి ప్రాంత ప్రజలను పూర్తి స్థాయిలో కూడా మళ్ళొక్కసారి ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే నడుస్తున్నది. తెలంగాణ ప్రాంత బిడ్డల తస్మత్ జాగ్రత్త. ఈ దొంగల రాజ్యంలో మనం పూర్తి స్థాయిలో కూడా ఆగమైపోయే పరిస్థితి అయితే కనబడుతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా వీళ్ళకి సంబంధించి పూర్తి స్థాయిలో మనం నీళ్ళు మన వాటాలను మనం తేల్చుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. లేకపోతే ఆగమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఇక దాంతోపాటు జాబ్ క్యాలెండర్ ఇది. జాబ్లు ఏవి? 2 లక్షల ఉద్యోగాలు బుట్టదాఖలు. సర్కార్పై నిరుద్యోగుల మండిపాటు. మే నెలలో నోటిఫికేషన్లు అంటూ కొత్త లీకులు. 6 నెలలంతా ఎన్నికల కోడ్ తప్ప ఆ ఉద్యమానికి సై అంటున్న ఉద్యోగార్థులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. వీళ్ళు చెప్పిళ్ళు మామూలు ముచ్చట్లు చెప్పలే, ఏతులెంకన్ కంటే మించి చెప్పిళ్ళు. ఏటా 2 లక్షల ఉద్యోగాల భర్తీ. జాబ్ క్యాలెండర్ ప్రకారం కూడా నోటిఫికేషన్లు. ఇవి అశోక్ నగర్లో నిరుద్యోగులకు కాంగ్రెస్ పెద్దలు ఇచ్చిన ప్రధాన హామీలు. ఏడాది గడిచినా అతిగతి లేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వ దగాపై రగిలిపోతున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లను మీ ఖాతాలో వేసుకుని ఎన్నాళ్ళు ఏమారుస్తారంటూ కూడా మండిపడుతున్నారు. ఉద్యోగార్థుల భర్తీల విషయంలో హామీ ఇచ్చిన ఆ హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే కాంగ్రెస్ మోసాలను బట్టబయలు చేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే ఉస్మానియా యూనివర్సిటీలో మా ఊళ్ళో కాలర్ ఎగిరేసి నిరుద్యోగులకు సంబంధించి కేసీఆర్ మన ఎవరు ఆయన పేరు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతా సభ ఇచ్చిరండి. అబ్బబ్బబ్బబ్బా ఏం చేసిండంటే ఉద్యోగాలు ఇచ్చిండట రేవంత్ రెడ్డి అని కృతజ్ఞతా సభ పెడితే ఒక్క నిరుద్యోగు రాలే. అంత బస్తీకే బాంచన్.
అంటే 200 300 కూలీలు ఉంటారు కదా, అడ్డ మీద కూలీలను తీసుకొచ్చి కూకోయిచ్చారు. అంతకుమించి ఏం జరగదు. నిరుద్యోగులు ఇప్పటికీ కూడా ఇంకా తమ యొక్క సహనాన్ని ఎందుకు ప్రభుత్వం ఏంది అంటే పరీక్షిస్తున్నది అని ఆలోచిస్తున్నారు. ఖచ్చితంగా కూడా నిరుద్యోగుల పోరాటం మళ్ళీ ఒకసారి తెలంగాణలో ఉద్యమం అనేది యువత చేతిలోకి వెళ్తుంది. రేవంత్ సర్కార్ నన్ను అడిగితే ఆయనకు ఆల్రెడీ పదవి గండ ఉన్నది, ఎప్పుడు పదవి పోతుందో ఖచ్చితంగా కూడా అది జరుగుతుంది అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే జరుగుతున్నది అనేది కూడా చెప్తున్న పరిస్థితి. ఇంకొక విషయం ఏంటంటే ప్రజాభవన్కు వస్తేనే ఇల్లు ఇస్తారా, వారంలో 5,500 మందికి పైగా కూడా రాగా దరఖాస్తులలో 87% ఇళ్ల కోసమే స్పష్టత ఇవ్వడంలో ప్రభుత్వ విఫలమంచు కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశానికి సంబంధించి ఏం జరుగుతున్నది, ఎట్లా జరుగుతున్నది అనేది కూడా మనం చూస్తున్నాం. సో పూర్తిగా కూడా ఇక్కడ మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని ఉంటుందండి. అది ఊరి ఒకసారి ఆడ ఏ పార్టీ చదువుకున్న అధికారులు ఉన్నారు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, ఏ మినిస్టర్ ఉన్నాడు, ఎవరున్నారు అనేది మీకు అర్థమైపోతుంది. అంతకు మించి పెద్దగా చెప్పాల్సిన అవసరం కూడా లేని పరిస్థితి కనబడుతుంది. నేనేమంటున్నానంటే ఇలాంటి పచ్చి నిజాలు చెప్తున్నందుకే ఇగో ఈ వైఆర్టీవీ మీద కుట్రలు కుతంత్రాలు చెప్తున్నారు ఈ సన్నాసులు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ కూడా ఆలోచించాలి. వాస్తవ కోణాలు పత్రికలలో వచ్చిన విషయాలనే కదా నేను చెప్పేది. నేను కొత్తగా క్రియేట్ అయితే చేస్తలేను కదా, తెలంగాణ ప్రాంత బిడ్డలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు క్రియేట్ చేస్తలేరు కదా, వాస్తవాలు చెప్తున్నందుకే మన ఛానల్ మీద కుట్ర ఎత్తాలి. ఇక్కడ సబ్స్క్రైబ్ చేయర్రి, ఇక్కడ లైక్ చేయరు, ఖచ్చితంగా కూడా లైక్ చేయరు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా ఈ ఛానల్ మీద కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి దొంగల ముఠాను మనం ఎప్పటికప్పుడు అరికట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి దొంగల ముఠా లేకుండా మనం కట్టడి చేయాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజాస్వామ్యం అనేది ఒకటి ఉన్నది, ఇక్కడ భారత రాజ్యాంగం అనేది ఒకటి ఉంది, ఇక్కడ ప్రజలు అనే వాళ్ళు ఒకరు ఉన్నారు, ఏంది ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకులు ఉన్నారు. మాకు అధికారంలోకి వచ్చినాం కదా, మేము అధికారంలో ఉంది కదా, మేమేం చేస్తే అది నడవదు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి.